ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణని. ఈరోజు వాస్తు సందేహాలు కార్యక్రమంలో మనం ఏదైనా ఒక స్థలము కొని స్థలంలో గృహం కట్టి ఆ గృహానికి సింహద్వారం పెట్టి సింహద్వారంలోకి వెళ్ళటం అది ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా ఉంటే ఏ తత్వంతో ఉండేటువంటి ప్రవేశం అని చెప్పి ముఖ్యంగా తెలుసుకోవాలి. అందరికీ తెలిసిందిగానే ఇది చూడండి. ఉదాహరణకి మనం ఒక తూర్పు రాజవీధి తీసుకుందాం. ఈ తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఈ తూర్పు నుండి పడమరలోకి వెళ్తున్నాం. ఈ పడమరలోకి వెళ్ళేటప్పుడు సరే సహజ సిద్ధంగా మనం ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఉచ్చ స్థానాలు అనేటువంటిది ఏదైనా ఇక్కడ కానీ తూర్పు రాజవీధికి మనం కనుక తీసుకున్నట్లయితే ఉచ్చ స్థానాలు ఇక్కడ కానీ సింహద్వారం అనేటువంటిది బేస్డ్ ఆన్ డిజైన్ మనం నిర్ణయించాం. దీనికి ఎగ్జాక్ట్గా ఈ మిడ్ అలైన్మెంట్తో మనం కాంపౌండ్ గేటు అనేటువంటిది పెట్టుకున్నాం. ఇలా కాంపౌండ్ గేట్కి మిడ్ లైన్ అలైన్మెంట్తో కాంపౌండ్ గేటు దాటి ఇలా సింహద్వారంలోకి వెళ్ళటాన్ని ఉత్సంగ ప్రవేశము అంటారు. అంటే సవ్య ప్రదేశం. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ప్రవేశంగా మనం తీసుకుంటాం. కొన్ని చోట్ల ఏమవుతుంది, కిందంతా కూడా ఏమీ కట్టరు, కిందంతా కార్ పార్కింగ్ ఇచ్చుకుంటారు, అదేవిధంగా వాచ్మెన్కి ఇచ్చుకుంటారు, ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇస్తారు, ఇలా ఇచ్చేసి పైన కట్టుకుంటూ ఉంటారు. పైన కట్టుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క కాంపౌండ్ గేట్ నుండి ఈ విధంగా మెట్లు ఎక్కుతున్నారు, సవ్య దిశలో మెట్లెక్కి పైకి ఎక్కుతున్నారు. పైకి ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి మనం ఈ యొక్క ప్రవేశ ద్వారంలోకి ఇంటి లోపలికి వెళ్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, ఎడమ చేతి వైపు తిరిగి మనం ఈ యొక్క సింహద్వారంలోకి వెళ్తున్నాం. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇక్కడ ఎడమ వైపు తిరిగి సింహద్వారంలోకి వెళ్ళిన ఈ సింహద్వారం అనేటువంటిది రోడ్డునే చూస్తోంది. అంటే ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దాని మిడ్ లైన్కే ఈ యొక్క సింహద్వారం అనేటువంటిది ఉన్నది. అలాంటప్పుడు పూర్ణబాహు ప్రవేశము అంటారు. దాన్ని ఏమంటారు, పూర్ణబాహు ప్రవేశము. ఇక్కడ ఏంటి, లెఫ్ట్ సైడ్ వెళ్లకుండా డైరెక్ట్గా గనక మనం ఆ యొక్క సింహద్వారం నుండి ఇంటి లోపలికి వెళ్తే ఉత్సంగ ప్రవేశం అన్నారు. ఇక్కడ ఏమవుతుంది, మెట్లెక్కి మనం సవ్య దిశలో పైకి వెళ్ళి ఎడం వైపు తిరిగి ఆ యొక్క ఇంటి లోపలికి వెళ్ళారనుకోండి, దాన్ని పూర్ణబాహు ప్రవేశము అన్నారు. అదేవిధంగా ఇక్కడ హీనబాహు ప్రవేశము అని ఉంటుంది. హీనబాహు ప్రవేశం అంటే ఏంటంటే, జనరల్గా ఈ విధంగా తీసుకుంటాం ఒక ఏదైనా రాజవీధి. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ స్టెప్స్ పెడతాం, ఇక్కడ లిఫ్ట్ పెడతాం. ఇదొక 2 పోర్షన్లు, ఇదొక పోర్షను, ఇదొక పోర్షను. ఇది రాజవీధి అనుకున్నాం, ఒక అపార్ట్మెంట్ లాగా తీసుకున్నాం. ఇక్కడ మనం ఏదైతే వెళ్తూ ఉంటామో ఇక్కడ గేటు పెట్టుకున్నప్పుడు ఈ గేటు నుండి ఇట్లా వెళ్ళిన తర్వాత లిఫ్ట్లో వెళ్ళాం. లిఫ్ట్లో పైకి వెళ్ళిన తర్వాత ఈ పోర్షన్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇదొక పోర్షను, ఇదొక పోర్షను. ఈ పోర్షన్లోకి వెళ్ళినప్పుడు ఈ పోర్షన్కి ఉండేటువంటి ఈ యొక్క ద్వారబంధం అనేటువంటిది రోడ్డును చూడట్ల, ఎందుకంటే ముందు ఈ యొక్క పోర్షన్ అడ్డుంది. అదేవిధంగా ఈ పోర్షన్లోకి మనం వెనక వైపు నుండి వెళ్తున్నాం, అంటే ఈ ఇంటికి వెనక వైపు ఈ యొక్క రాజవీధి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వెనక వైపు వెళ్తున్నాం, ఇక్కడ ద్వారబంధం ఉంటుంది. మరి ఇంట్లోకి వెళ్ళాలంటే లిఫ్ట్ నుండి ఈ విధంగా వచ్చి ఇక్కడ వాక్వే నుండి వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క ఇంటిలోకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లోంచి బయటకు వచ్చి మనం ఎడమ చేతి వైపు తిరిగాం. ఎడమ వైపు తిరిగి మనం ఈ యొక్క క్షేత్రపదంలోకి వెళ్తున్నాం. ఇలా వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారంటే హీనబాహు ప్రవేశము అంటారు. ఇది అంత శ్రేయస్కరం కాదు. అయితే ఇంకొక సందేహం వస్తుంది ఇక్కడ, సరే లిఫ్ట్ లేదండి, ఇక్కడ మనం లిఫ్ట్ ఉపయోగించము, కేవలం మెట్ల నుండే వెళ్తూ ఉంటాము, అలాంటప్పుడు ఏం ప్రవేశం అండి అని చెప్పేసి కూడా సందేహాలు వస్తూ ఉంటాయి. సేమ్ కాన్సెప్ట్తో ఏంటంటే, ఇట్లా మనం సవ్య దిశలో మెట్లెక్కి ఇదొక సింహద్వారం, ఇదొక సింహద్వారం, రైట్ సైడ్ తిరిగినప్పుడు మళ్ళీ పూర్ణబాహు వస్తుంది. ఇలా తీసుకున్నప్పుడు ఇది రాజవీధిని చూడలేదు కాబట్టి మళ్ళీ హీనబాహులాగా తీసుకుంటాం. అదేవిధంగా కొన్ని చూస్తూ ఉంటాం ఇళ్ళు అనేటువంటివి. అంటే ఉదాహరణకి సౌత్ ఫేసింగే తీసుకున్నాం. ఈ సౌత్ ఫేసింగ్లో చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే, ఉచ్చస్థానంలో ద్వారబంధం పెట్టకుండా తూర్పు వైపు మొత్తం వడసందు తీసుకొని ఇక్కడ నుండి తూర్పు వైపు నుండి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇది సౌత్ వైపు, ఇది సౌత్. ఇలా ఉన్నప్పుడు ఇట్లా వచ్చి ఇలా మీకు ద్వారబంధం నుండి, లేకపోతే ఉత్తరం వైపు ఇట్లా 2 ద్వారబంధాలు పెట్టి ఆ యొక్క ద్వారబంధాల్లోంచి మాత్రమే ఈ యొక్క ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా వెళ్ళకూడదు. అలా ఉంటే ఏంటంటే ప్రత్యక్షాయ ప్రవేశము అంటారు. అది ఏంటంటే దొడ్డి దారిన వెళ్ళటం అంటారు.
పొరపాటున కూడా ఎప్పుడు కూడా యజమాని అనేటువంటి వాడు దొడ్డిదారిన ఇంట్లోకి వెళ్ళకూడదు. అలా ఉంటే ఏంటంటే సిరి సంపదలు అనేటువంటివి రావు, పిల్లల ఎదుగుదల అనేటువంటిది ఉండదు, అన్నెసరీ ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి, మనం సంపాదించేటువంటి సంపద అనేటువంటిది అక్కడికి రాదు. కాబట్టి సౌత్ ఫేసింగ్లో కానీ వెస్ట్ ఫేసింగ్లో కానీ డిజైన్ చేసేటప్పుడు మనం రాజవీధికి ప్రామాణికంగా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎక్కడ స్టెప్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా ఎంట్రీ అవ్వాలి అనేటువంటిది పూర్తిగా ఈ ప్రవేశాన్ని బేస్ చేసుకుని మనం నిర్ణయం చేసుకోవాలి. ఉత్సంగ ప్రవేశము, అదేవిధంగా పూర్ణబాహు, అదేవిధంగా హీనబాహు, అదేవిధంగా ప్రత్యక్షాయ ప్రవేశం. ఈ 4 ప్రవేశాలను బట్టి ఏ ప్రవేశం మనకి బాగుంటుంది. అందరికీ తెలిసినట్టుగానే సవ్య ప్రవేశం అనేటువంటిది బాగుంటుంది, పూర్ణబాహు ప్రవేశం అనేటువంటిది బాగుంటుంది. ఈ హీనబాహు ప్రత్యక్షాయ ప్రవేశాలు అనేటువంటివి తగవు. కాబట్టి మనం పొరపాటున కూడా ఇంటి డిజైనింగ్ అనేటువంటిది అలా చేసుకోకూడదు, అలా నిర్మాణం చేసుకోకూడదు. ఒకవేళ అలా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునేటట్లయితే హీనబాహుతో ఉండేటువంటి ప్రవేశం అనర్థదాయకం, ప్రత్యక్షాయ ప్రవేశం ఉన్నటువంటి ఇళ్ళు అనర్థదాయకం, పొరపాటున కూడా అవి తీసుకోకూడదు. కాబట్టి ప్రవేశాన్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఇంటి నిర్మాణము సింహద్వారాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధమైనటువంటి ఇల్లుని కొనుగోలు చెయ్యాలి, అదేవిధంగా ఏ విధంగా కట్టాలి అనేటువంటిది పూర్తి స్థాయిలో కుశాగ్ర బుద్ధితో ఆమూలాగ్రం పరిశీలించి మనం ఇంటి నిర్మాణం అనేటువంటిది ప్లానింగ్ చేసుకొని, వర్కింగ్ డ్రాయింగ్ చేసుకొని మాత్రమే కట్టుబడి చేసి ఆ ఇంట గృహప్రవేశం చేసి నిత్య కర్మలు చేసి ఆ యొక్క సిరి సంపదల్ని పొందాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా చెప్పిన విషయాలన్నిటినీ కూడా వీలైనంత వరకు ఇంప్లిమెంట్ చేసి ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.